నందమూరి కుటుంబంలో విభేదాలు మరోసారి బయటపడ్డాయని గురువారం నుండి పలు డిజిటల్ మీడియా సైట్లు, కొన్ని యూట్యూబ్ ఛానళ్లు, ఓ 2-3 మెయిన్ స్ట్రీమ్ ఛానళ్లు కూడా రచ్చరచ్చ చేస్తున్నాయి. అది కూడా బాబాయ్ బాలయ్య, అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ మధ్య సఖ్యత లేదని, బావ చంద్రబాబు నాయుడు అల్లుడు లోకేష్ కోసం బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఎదగనీయకుండా ఏం చేయాలో అన్నీ చేస్తున్నారంటూ ఏవేవో పిచ్చి రాతలు రాసుకొస్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానళ్లైతే ఎవరో దిక్కుముక్కోలేని అనామకులతో విశ్లేషణలు జరిపించి మరి వారి చేత పిచ్చి కూతలు కూయిస్తున్నారు. ఇన్నాళ్ళు లోలోపల జరుగుతున్న ఫైట్ ఇప్పుడు బహిర్గతమైపోయిందని 2 మెయిన్ స్ట్రీమ్ న్యూస్ ఛానళ్లు గురువారం మధ్యాహ్నం నుండి పదే ఈ విషయంపై నానరచ్చ చేస్తున్నాయి. దీనంతటికీ కారణం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జరిగిన ఫ్లెక్సీల రగడ. జూనియర్ ఎన్టీఆర్ పేరిట ఇక్కడ వెలిసిన ఫ్లెక్సీలను బాలకృష్ణ తీసేయమని ఆదేశించడం, బాలకృష్ణ అక్కడికి వెళ్లగానే ఎన్టీఆర్ పేరిట ఉన్న ఫ్లెక్సీలను తొలగించడం హాట్ టాపిక్ అయింది. దివంగత మహానేత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, పలువురు నేతలు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్కి నివాళులు అర్పించేందుకు ఎన్టీఆర్ ఘాట్ వద్దకి వచ్చిన బాలకృష్ణ అక్కడ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలకి చూసి వాటిని అక్కడి నుండి తీసేయించమని ఆదేశించారు. అదే 10 నిమిషాల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరిట ఉన్న ఫ్లెక్సీలను అక్కడి నుంచి తీయించేశారు. దీంతో వైసీపీ డిజిటల్ మీడియా గురువారం నుండి పండగ చేసుకుంటోంది. ఎన్టీఆర్ కుటుంబంలో గొడవలు బహిర్గతం అయ్యాయని, టీడీపీ అధినేత చంద్రబాబు బాబాయ్ అబ్బాయి మధ్య చిచ్చు పెట్టారని, లోకేష్ కోసం ఎన్టీఆర్ను ఎదగనీయడం లేదని ఇష్టారాజ్యంగా పోస్టులు పెడుతుంది. ఇంకా చెప్పాలంటే బాలయ్య ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించమని ఆదేశించిన వైసీపీకి కోతకి కొబ్బరికాయ చెప్పలాగా దొరికింది. నిజానికి బాలకృష్ణ స్పందించే తీరుపై ఎవరూ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయరు. స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా వాటిని బాలయ్య తీయించాడని స్వాగతిస్తారు. అయితే వైసీపీ అనుకూల మీడియా, వైసీపీ సోషల్ మీడియా పేజీలు రచ్చ చేస్తున్నట్లుగా ఇది ఎన్టీఆర్ కుటుంబంలో విభేదాలతో చేసిందో లోకేష్ కోసం చేసిందో కానే కాదు. ఇంకా వివరంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ మంచి కోసమే బాలకృష్ణ ఈ పని చేశారు. అబ్బాయి మంచి కోరే బాబాయ్ బాలయ్య ఎంతో బాధ్యతతో ఈ ఫ్లెక్సీలను తీయించేశారు. అక్కడ జరిగే శుభకార్యమో జాతరో కాదు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, అభిమాన నాయకుడు నందమూరి తారక రామారావు వర్ధంతి. ఎన్టీఆర్ కుటుంబం అక్కడికే వెళ్ళింది ఆ మహానునికి నివాళులు అర్పించేందుకు, ఆ పెద్దాయనను గుర్తు చేసుకునేందుకు. అలాంటి చోట ఘన స్వాగతం అంటూ ఫ్లెక్సీలు పెట్టడం ఎంతమాత్రం సముచితం కాదు. బాధ తప్ప హృదయంతో అక్కడికి వచ్చేవారికి స్వాగతాలు చెప్పడం ఎంతమాత్రం మంచిది కాదు. అందుకే బాలయ్య ఫ్లెక్సీలను తీయించేశారు. ఇప్పుడు ఈ ఫ్లెక్సీల వివాదానికి కారణమైన ఎన్టీఆర్ అభిమాని గతంలో కూడా ఇలాగే ఎన్టీఆర్ వర్ధంతికి భారీగా ఫ్లెక్సీలు పెట్టడంతో అప్పుడు కూడా వాటిని తొలగించారు. ఇలాంటి కార్యక్రమంలో ఇలాంటి పనులు వద్దని చెప్పారు, కానీ మళ్ళీ అదే పని చేశారు. దాంతో బాలయ్య అసహనం వ్యక్తం చేశారు. దీనిని వైసీపీ గోరంతను కొండంత చేసి చూపి ఎన్టీఆర్ కుటుంబంలో విభేదాలు అంటూ రచ్చ చేయడానికి ప్రయత్నించింది. నిజానికి ఎన్టీఆర్ పై బాలయ్యకి ఉన్నది పుత్ర వాత్సల్యం. మరణించిన వారికి నివాళులు అర్పించేందుకు వచ్చిన వారికి స్వాగతాలు చెప్పడం శుభప్రదం కాదు. అలాగే అలాంటి చోట ఫోటోలతో ఫ్లెక్సీలు అసలు మంగళకరం కానీ కాదు. గతంలో చెప్పినా మళ్ళీ అదే పని చేశారంటే అది ఖచ్చితంగా కుటుంబం మధ్య చిచ్చు పెట్టేందుకేనని అనుమానించాల్సి వస్తుంది. ఈ ఫ్లెక్సీల రచ్చ వెనుక ఇన్ని కారణాలున్నాయి గనకే తండ్రికి నివాళులు అర్పించేందుకు వచ్చిన బాలయ్య తన కుమారుడి పేరిట స్వాగతాలు కనిపించడం భావ్యంగా భావించలేదు. తండ్రి హరికృష్ణ తర్వాత బాబాయ్ బాలకృష్ణ తన బాధ్యతను సక్రమంగానే నిర్వర్తించారు. ఎన్టీఆర్ సోదరి సుహాసిని పక్కన ఉండగానే బాలకృష్ణ ఈ ఫ్లెక్సీలను తొలగించమన్నారంటే ఇది వివాదం కాదు, బాధ్యత అని ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. ఏ సాకు దొరకకుండా బాలయ్యను తెలుగుదేశం పార్టీని ఇరుకన పెడదామని చూసే వైసీపీకి తప్ప.